సరస్సు, పర్వతము, సముద్రము, వేడి నీటి యూట. సో ఆన్సర్ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. వేడి నీటి అంటే మీకు అర్థమైపోయింది, అది నీటి సంబంధించింది. సముద్రము పర్ఫెక్ట్, నీరు సంబంధించింది. సరస్సు నీరు సంబంధించింది, కానీ పర్వతం అనేది నీటికి సంబంధించింది కాదు. అంటే అందరూ ఒక దానిలో ఉంటే వాడొక్కడు నేను పోటుగాని అని చెప్పి విడిగా ఉన్నాడు, అవునా కాదా? కాబట్టి వాడే మనం ఆడ్ వన్గా గుర్తిద్దాం. ఓకేనా? సో ఆన్సర్ ఏంటమ్మా? పర్వతం. ఇందులో ఒక డౌట్ ఏంటంటే వేడి నీటి యూట అంటే ఏంటి అనేది ఒక డౌట్ కదా. మా ఊట బావి అంటారు, ఐడియా ఉంది కదా, అంటే నీరు ఊరుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఒక బావి వేస్తే అది ఎండిపోకూడదు, అవునా కాదా? ఊట బావి అనేది ఎప్పటికీ ఎండదు, దాని లోతు అనేది ఎప్పటికీ తగ్గదు. ఓకేనా? అంటే బావి ఒకటి తవ్విన తర్వాత సో ఒక 20 అడుగులకో లేకపోతే ఒక 200 అడుగులకో మనకి బావి పడింది అనుకో, అక్కడ నుంచి నీరు ఊరుతూ ఉంటాయి, అవునా కాదా? ఈ ఊరే క్రమంలో కొన్నిటికి ఎలా ఉంటుందంటే ఊట బావి అని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తారంటే నువ్వు ఎన్ని నీళ్ళు తీసినా సరే అక్కడ నుంచి ఆ లెవెల్ ఆఫ్ వాటర్ అనేది తగ్గదు, దాన్ని ఊట బావి అంటారు. ఇది మామూలు ఊట కాదమ్మా, వేడి నీటి యూట. అంటే అక్కడ నుంచి ఊరే నీరు చన్నీళ్ళు కాదు, వేడి నీళ్ళు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఎనీహౌ ఈ మూడు కూడా వాటర్ సంబంధించింది. పర్వతం అనేది వాటర్ సంబంధించింది కాదు, కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? పర్వతము. ఓకేనా?